హాయ్ హలో వెల్కమ్ టు బ్లూమింగ్ బ్లాగ్స్టర్. ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే తమిళలో చూసే ఉంటారు. బట్ అయినా నేను చెప్తాను. చాలా మందికి తెలిసే ఉంటుంది, శాలరీ అలా క్రెడిట్ అవ్వగానే టింగ్ 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 అని అన్ని ఈఎంఐస్కి ఖర్చులకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డేకి 1 రూపీ కూడా లేదని మరీ బాధపడుతూ ఉంటారు. సో చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు మిగులుతుంది అని అనుకుంటారు. దానికన్నా ముందు ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అనేదే ఈరోజు మన టాపిక్. సో ఫోర్మోస్ట్ ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వాలి అమౌంట్ సేవ్ చేయడానికి. ఒక స్టాండర్డ్ రూల్ అండ్ సింపుల్ రూల్. అదేంటంటే 50-30-20 రూల్. 50%, 30%, 20%. అంటే మీరు సంపాదించే ఇన్కమ్, సో మీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని 50%, 30%, 20% అని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 50% అంటే మీ అవసరాలు, మీ బేసిక్ నీడ్స్కి, అంటే మీ నీడ్స్ ఇవి లేకపోతే మీకు గడవదు అనేవి 50% దాంట్లో పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా రెంట్, తర్వాత ఎలక్ట్రిసిటీ, వాటర్, వెజిటేబుల్స్, గ్రాసరీస్, డైలీ మీరు అప్ అండ్ డౌన్ చేసే బైక్ కానీ కార్ కానీ ఉంటే పెట్రోల్. సో ఇవన్నీ ఈ 50%, అంటే ఇవి నెసెసరీస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ 30%. ఈ 30% అనేది వాంట్స్, అంటే మీ కోరికలు. ఇవి లేకపోయినా మనం బతకచ్చు, కానీ ఇవి ఉండాలి. అప్పుడే మనకు మెంటల్ పీస్ అనేది, ప్రశాంతత అనేది ఉంటుంది. అలాంటివి ఏంటంటే మూవీస్ కానీ, ఎంటర్టైన్మెంట్, తర్వాత షాపింగ్, గ్యాడ్జెట్స్, ఇలాంటివన్నీ 30% దాంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ 20%. ఈ 20% దేనికి పనికి వస్తుందంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు ఏదైతే డబ్బులు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దానికి 20% మీ ఇన్కమ్ని సేవ్ చేసుకోండి. సేవింగ్స్ అన్నాను కదా, గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ వచ్చేసి 10,000 అనుకుందాము. ఈ 10,000ని ఈ 50-30-20 రూల్ ప్రకారం చూసుకుంటే 50%, 30%, 20% డివైడ్ చేసుకుంటే 5,000, 3,000 అండ్ 2,000 రూపీస్ వస్తుందన్నమాట. ఈ 5,000 రూపీస్ మీ బేసిక్ నెసెసిటీస్కి అండ్ తప్పకుండా ఖర్చులకి ఏదైతే అవసరమో వాటికి పెట్టుకోండి. 3,000 రూపీస్ మీ వాంట్స్, 2,000 రూపీస్ సేవింగ్స్కి. ఇందాక ఏదో గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా భయ్య, సేవింగ్స్. సో సేవింగ్స్ ఐడియాస్ చెప్తాను, వినండి. సో మన సంపాదనలో చాలా భాగం మనం యాంటిసిపేట్ చేయకుండా వెళ్ళే భాగం ఏమన్నా ఉందంటే అది హెల్త్. హాస్పిటల్ బిల్స్కి, మెడిసిన్కి చాలా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ హాస్పిటల్ బిల్స్కి, మెడిసిన్స్కి ఎలా సేవ్ చేసుకోవాలి? ఒక బెటర్ పర్సన్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఏంటి వీడు ఏదేదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. టర్మ్ ఇన్సూరెన్స్ పేరులోనే ఉంది చూసారా, టర్మ్ అంటే కొంతకాలానికి అని అర్థము. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు మనకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ ఎర్న్ పర్సన్, ఒక అర్నింగ్ పర్సన్ ఉన్నాడు హౌస్లో, అతని అర్నింగ్ మీదే హౌస్ అంతా రన్ అవుతూ ఉంది. ఫర్ సపోజ్ ఏదైనా జరగరాంది జరిగి ఒక బ్యాడ్ యాంటిసిపేషన్ వల్ల ఆ పర్సన్ లేకపోతే ఆ టైంలో ఫ్యామిలీని ఆదుకోవడానికి చేసే ఇన్సూరెన్సే టర్మ్ ఇన్సూరెన్స్. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వెరీ సింపుల్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మంత్లీ ప్రీమియంతో బిగ్ అమౌంట్స్, పాలసీ అమౌంట్స్ని తీసుకోవచ్చు. సో యూ కెన్ చెక్, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్ సేల్ చేసేవాళ్ళు, యూ కెన్ గో అండ్ చెక్ దేర్. సో మంత్లీ మినిమం 600-700 పెట్టి ఆల్మోస్ట్ 2 crores పాలసీ అమౌంట్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు పనికి వస్తుందంటే మన డైలీ లైఫ్లో చాలా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మెడిసిన్స్కి, హాస్పిటల్ బిల్స్కి ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా యూజ్ అవుతుంది. సో దీంట్లో చాలా డైరెక్ట్ బిల్లింగ్ ప్లాన్స్ ఉంటాయి, తర్వాత రీఎంబర్స్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. వీటి గురించి ఇంకో వీడియో చేస్తాను, అది చూడండి మీరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అప్పు. అప్పు అనగానే చాలామంది భయపడతారు. అప్పుని ఒక నెగిటివ్ సెన్స్లో చూడడం మానేసి అప్పుని ఎలా తీసుకుంటే, ఎలా యూజ్ చేసుకుంటే మన సేవింగ్స్కి హెల్ప్ అవుతుంది అనేది ఆలోచించాలి. అప్పులో 2 రకాలు ఉంటాయి, ఒకటి మంచి అప్పు, ఒకటి చెడ్డ అప్పు, గుడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్. వీడేంటి అప్పుల్లో మంచి చెడు అని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. అప్పుల్లో మంచి చెడు అని ఎందుకు అంటున్నా అంటే గుడ్ డెట్ అనేది ఎప్పుడైనా గ్రో అవ్వడానికి, మనకు రిటర్న్స్ తేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ ఒక అప్పు తీసుకొని మీరు ఒక ల్యాండో, ప్లాటో కొనుక్కున్నారు. అది ఒక 2 yearsకో 3 yearsకో 10%, 20% అప్రిషియేషన్ వస్తుంది. సో మీరు చేసిన అప్పుని రైట్ వేలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల
ఆ అప్పు మీకు బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. పైగా ఇన్ రిటర్న్ మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది, అప్రిషియేషన్ గెయిన్స్ వస్తున్నాయి. అదే చెడప్పుకు అంటే బ్యాడ్ డెట్ కింద తీసుకుంటే మీరు ఏదైనా లోన్ తీసుకొని లేకపోతే ఏదైనా మార్ట్గేజ్ తీసుకొని కార్ కొన్నారు. ఆ కార్ కొన్నప్పుడు ఏమవుతుందంటే డిప్రిషియేటింగ్, కార్ అనేది ఒక డిప్రిషియేటింగ్ అసెట్. సో మీరు తీసుకొని ఈ ఇయర్ తీసుకున్నారు, నెక్స్ట్ 5 ఇయర్స్కి అది 50% 60% వాల్యూ పడిపోతుంది. సో దీన్ని బ్యాడ్ డెట్ అంటారు. సో మీరు ఒక కరెక్ట్ డెట్ తీసుకుంటే అది కూడా మీకు సేవింగ్కి యాడప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ ఫండ్స్. అసలే మన ఇన్కమ్ తక్కువ, సేవింగ్స్ తక్కువ ఉన్నాయి, ఈ టైంలో ట్రావెల్ ఎందుకు, ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే ఎందుకు అని చాలామంది అనుకుంటారు. అది చాలా క్యాజువల్ అనమాట, అందరి మైండ్స్ అలాగే ఉంటాయి. కానీ ట్రావెలింగ్ చేయడం వల్ల ఆ మైండ్కి వచ్చే రిలాక్సేషన్ కానీ, కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త పర్సన్స్ని మీట్ అవుతాం, న్యూ ఫుడ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసినప్పుడు మన బాడీకి మైండ్కి ఆ పీస్ఫుల్నెస్, ఆ హెల్తీనెస్ వస్తుందన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ హెల్తీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మీరు. మనమున్న ఈ బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్స్లో కొంచెమన్నా కావాలి కదండి ఇట్లాంటి రిలాక్సేషన్. సరే, ఇప్పుడు ట్రావెల్ ఫండ్స్ కోసం ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో మనం ఒక రూల్ గురించి మాట్లాడుకున్నాం, అదేంటి 50, 30 and 20 రూల్. సో ఇదే రూల్ని స్లైట్ మాడిఫికేషన్ చేద్దాము. 50% అనేది ఎసెన్షియల్స్, నెసెసరీస్ కోసం పెట్టుకున్నాం, సో దాన్ని టచ్ చేయకండి. సో నెక్స్ట్ 30 and 20 ఉంది. 30% వాన్స్ కోసం, 20% ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టుకున్నాం కదా. ఆ 30% నుంచి 10% తీయండి, 20% నుంచి 5% తీయండి. అరే 20% ఇన్వెస్ట్మెంట్ కదా అన్నారు కదా అనుకుంటారా, ఇది కూడా ఒక హెల్తీ ఇన్వెస్ట్మెంటే కదండి. సో 5% తీయండి, ఏం పర్లేదు. సో 30 నుంచి 10, 20 నుంచి 5 తీసాక 15% అనేది మీరు ట్రావెల్ కోసం పెట్టుకోవచ్చు. సో దీనివల్ల మీరు ఎటువంటి అప్పు చేయకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ట్రావెల్ని, మీ ట్రిప్ని ఈజీగా ప్లాన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనగానే ఎమర్జెన్సీస్కి, అత్యవసర సమయాల్లో పనికొచ్చే ఫండ్ అనమాట. చాలా వరకు ఒక అర్నింగ్ పర్సన్ అర్న్ చేస్తున్నంత వరకు ఈ ఖర్చుల గురించి పెద్ద ఆలోచనలు, దిగుళ్ళు ఉండవన్నమాట. ఏదైనా జరగరాంది జరిగి, ఏదైనా జాబ్ పోయి, లేకపోతే తను ఫ్యూచర్లో ఇంకోటి ఏదైనా అవ్వాలనుకుని జాబ్ క్విట్ చేసి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించే టైంలో, సో ఈ టైంలో రెగ్యులర్ ఇన్కమ్ అనేది రాదనమాట. ఆ టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈ జాబ్ లేనప్పుడు యూజ్ అయ్యే ఫండ్ అనే అనుకోకండి. అనుకోని ఖర్చులు, అన్యాంటిసిపేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా వచ్చినప్పుడు, సో హెల్త్ ఇష్యూస్, ఫీవర్, లేకపోతే బ్లడ్ టెస్ట్, లేకపోతే ఎక్స్రేస్, ఎంఆర్ఐస్, ఇలాంటివి కాస్ట్లీ కూడుకున్నవి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, బట్ హెల్త్ ఇన్సూరెన్స్తో అన్నీ కవర్ అవుతాయి అనుకోకూడదు. సో మన ఫండ్ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి, అదే ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత పెట్టుకోవాలి, పారామీటర్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్కి. మీరు ఆల్రెడీ 20% సేవ్ చేస్తూ ఉన్నారు ఈ 50, 30, 20 రూల్ ప్రకారం. ఈ 20% దాంట్లో ఏదైతే సేవ్ చేస్తున్నారో ప్రయారిటీగా ఎమర్జెన్సీ ఫండ్కి మూవ్ చేసుకుంటూ ఉండండి. అది మీరు ఒక ఎఫ్డి ఓపెన్ చేసుకుంటారా, లేకపోతే ఒక ఆర్డీ కింద క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే సపరేట్ సేవింగ్ అకౌంట్ పెట్టుకొని ఆ అకౌంట్కి మూవ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. మీ ఫెసిలిటీ, మీకున్న కంఫర్ట్ ప్రకారం మీరు ఎలా అయినా మాడిఫై చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ మినిమం టు మినిమం 6 months ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెండిచర్. అంటే మీ నెల ఖర్చు ఒకవేళ 5,000 అనుకోండి, ఇంటూ 6 months, సో 30,000. ఈ మైన ఎమర్జెన్సీ ఫండ్ మీరు రెడీగా పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసర కాలంలో పనికొస్తుందన్నమాట. ఇప్పుడు సేవింగ్ అని మాట్లాడుకుంటున్నాం. ఈ సేవింగ్ అనేది మన అకౌంట్లో పెట్టుకుంటే ఎప్పుడోసారి అవసరానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. సో ఒక టచ్ చేయకుండా ఉండే ప్లేస్ లాంటిది చూసుకోవాలి సేవింగ్స్కి. అలా అని క్యాష్ పెట్టుకొని బీరువాలో పెట్టుకున్నంత మాత్రం యూజ్ ఏమి ఉండదు మనకు. సో ఆ సేవింగ్స్ అనేది మన ఈజీ వే ఏదైనా ఉందంటే అది రికరింగ్ డిపాజిట్, అదే అండి ఆర్డీ. సో ఈ ఆర్డీస్ అనేది ప్రతి ఒక్కరి బ్యాంక్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది. సో బ్యాంకుకు కూడా పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆర్డీస్ మన ఫోన్ నుంచే ఓపెన్ చేసేసుకోవచ్చు. సో ఈ ఆర్డీస్ అనేది ఓపెన్ చేసేసుకొని మీరు ఏదైతే మంత్లీ, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రకారం 20%, 10,000లో 20% 2,000 రూపీస్, 2,000 రూపీస్ సేవింగ్స్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ 2,000 రూపీస్ పైన ఒక ఆర్డీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను, అదేంటంటే ఆర్డీ అనేది 2,000 రూపీస్ సింగిల్ ఆర్డీ ఓపెన్ చేయడం కన్నా దాన్ని మల్టిపుల్గా డివైడ్ చేసుకుంటే మనకు యూజ్ అవుతుంది. అది ఎలాగో చెప్తాను. ఒక 2,000 రూపీస్ ఆర్డీ ఉంది, ఆ 2,000 రూపీస్ని మనం 2,000 సింగిల్ ఆర్డీ ఓపెన్ చేయకుండా 500 ఒక ఆర్డీ, 700 ఒక ఆర్డీ, 800 ఒక ఆర్డీ, ఇలా 3 ఆర్డీస్గా డివైడ్ చేసుకుందాం అనుకున్నాం. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టెన్యూర్స్కి పెట్టుకోండి. మీ అవసరాలు బట్టి ఆ ఆర్డీ దేనికి పనికి వస్తుంది,
ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అని మాట్లాడుకున్నాం, దానికంటూ ఒక ఆర్డీ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఏదైనా మనం ట్రిప్స్కి అనుకున్నాం, దానికి ఒక ఆర్డీ పెట్టుకోండి. అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే అన్యాంటిసిపేటెడ్ ఖర్చులు ఏమైనా రావచ్చు అనుకున్నప్పుడు వాటి కోసం ఒక ఆర్డీ పెట్టుకోండి. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కటి డిఫరెంట్ టెన్యూర్ ఉంటుంది. ఏ ఆర్డీ మెచ్యూర్ అయినప్పుడు ఆ అమౌంట్ మాత్రం ఆ పర్పస్ కోసమే వాడుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంకొకటి పిల్లల గురించి కానీ గ్రాండ్ పేరెంట్స్ గురించి కానీ ఏదైనా ఆలోచన ఉంటే వాళ్ళ కోసం ఒక ఆర్డీ పెట్టుకోండి. సో ఈ దేనికి అవసరం ఉంటే ఆర్డీ మాత్రమే టచ్ చేయొచ్చు. సో దానివల్ల మిగతా ఆర్డీస్ అలాగే ఉంటాయి. ఏదైతే ఇంటెండెడ్ పర్పస్ కోసం ఆర్డీ పెట్టుకున్నామో అది మాత్రం మెచ్యూర్ అయినా కాకపోయినా మనం ఆ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. హౌ టు ట్రాక్ అంటే మీరు చేసే ఖర్చులు కానీ మీ రాబడి కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీ అప్పులు కానీ ఎలా ట్రాక్ చేసుకోవాలి. దీనికి ఏదో పెద్ద లేటెస్ట్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ కావాలి, యాప్స్ కావాలని నేను చెప్పట్లేదు. చాలా ఈజీగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నెలలో ఒక రోజు కూర్చొని మీ సంపాదన ఎంత వచ్చింది, మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చులు అవసరానికి ఎంత పెడుతున్నామో అనవసరంగానికి ఎంత పెడుతున్నాము, లేకపోతే మన ఆశలు మన కోరికల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, ఇవన్నీ ఒక 30 minutes కూర్చొని అనలైజ్ చేసుకొని ఇది తగ్గించుకుంటే బాగుంటుంది, ఇది పెంచుకుంటే బాగుంటుంది అనేది ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకుంటే సేవింగ్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ టిప్స్ గురించి కానీ ఐడియాస్ గురించి కానీ ఏమన్నా మీకు కావాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాటి గురించి నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. యూజ్ ఉన్న వాళ్ళకి అవసరం పడుతుంది. అండ్ చాలా మంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ బ్లాక్ స్టార్. బై బై.